లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ బోనం సమర్పించారు. మహిళలు తెల్లవారుజాము నుంచే ఉజ్జయిని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తెచ్చుకుంటున్నారు. మరింత సమాచారం ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సికింద్రాబాద్ బోనం ఎత్తింది. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. సో ఉదయం 3:30 ప్రాంతం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలాగే 4 గంటల ప్రాంతంలో మహాహారతిని అయితే ఎంతో దేదీప్యమానంగా ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా 4 గంటల 5 నిమిషాల నుంచి కూడా అమ్మవారు అయితే భక్తులకి దర్శనమిస్తున్నారు. అప్పటి నుంచి కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తున్నారు. సో ఇప్పటికే ప్రభుత్వం తరఫున కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే అమ్మవారికి బోనాలు సమర్పించారు. సో ఇప్పటికే కాసేపటి క్రితమే సిబి సజ్జనార్ దంపతులు కూడా అమ్మవారికి బోనం సమర్పించారు. సో ఇలా సికింద్రాబాద్లో ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా జరిగే ఈ బోనాలు అయితే ఈరోజు షురు అయినాయి. అయితే 15 రోజుల పాటు కూడా ఈ అమ్మవారికి అనేది ఉత్సవాలు జరుగుతాయి. సో ఆషాఢ మాసంలో ప్రబలే వ్యాధులు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాపించకుండా ఉండేందుకు అందరినీ అమ్మవారు చల్లగా చూడాలనే ఉద్దేశంతో కూడా సికింద్రాబాద్లో అయితే ఈ ఆషాఢ మాస బోనాలు అయితే జరుగుతాయి. సో ఆషాఢ మాసం ప్రారంభం నుంచి కూడా 15 రోజుల పాటు కూడా అమ్మవారికి ఈ ఉత్సవాలు అనేవి నిర్వహిస్తారు. సో ఈ రోజు అలాగే రేపు అంటే ఈరోజు బోనాలు, అలాగే రేపు రంగం భవిష్యవాణితో అయితే ఈ అమ్మవారికి ఉత్సవాలు అయితే ముగుస్తాయని చెప్పవచ్చు. సో మొత్తంగా ఎంతో 200 ఏళ్ల చరిత్ర ఈ అమ్మవారి సొంతము. సో 1813వ సంవత్సరంలో అయితే ఇక్కడ ప్లేగ్ వ్యాధి వ్యాపించినప్పుడు ఇక్కడ హైదరాబాద్కి చెందిన సైనికులు ఆ ప్లేగ్ వ్యాధి తగ్గితే అమ్మవారిని సికింద్రాబాద్లో పెట్టేసి బోనాలు నిర్వహిస్తామని కూడా మొక్కుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే ప్లేగ్ వ్యాధి తగ్గడం, అప్పటి నుంచి కూడా 1815వ సంవత్సరంలో అయితే సూరిటి అప్పయ్య అనే మిలిటరీ ఉద్యోగి అయితే ఇక్కడ ఒక చెక్క నమూనాతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో అప్పటి నుంచి కూడా ఎంత వైభవంగా ఎంతో ఘనంగా అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయితే ఈ బోనాలకి ఇంకా మరింత శోభ వచ్చిందని చెప్పవచ్చు. ఇంకా ఎంతో వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ బోనాల పండుగ నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా ఈసారి 20 కోట్ల నిధులను కూడా ఈ బోనాల నిర్వహణ కోసం అయితే విడుదల చేశారు. సో ఇలా ఎంతో వైభవంగా అయితే ఈ బోనాల పండుగనైతే చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఆషాఢ మాసం, శ్రావణ మాసాల్లో అయితే ఈ బోనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ ఆషాఢ మాస బోనాలు అనేవి ఎంతో ప్రత్యేకమైనవి. దాంట్లో ప్రధానంగా చెప్పుకునే ఈ సికింద్రాబాద్ బోనాలు అని చెప్పుకోవచ్చు. సో మొదటగా గోల్కొండ బోనాలతో ఈ బోనాల సందడి, ఈ బోనాల హడావిడి అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. తర్వాత గోల్కొండ బోనాల తర్వాత ఈ సికింద్రాబాద్ బోనాలే అంత పెద్ద ఎత్తున అయితే జరుగుతూ ఉంటాయని చెప్పవచ్చు. ప్రభుత్వం కూడా ఎంతో ప్రత్యేకంగా ఈ అమ్మవారి బోనాలను అయితే నిర్వహిస్తూ ఉంటుంది. సో లక్షలాది మంది కూడా ఈ బోనాలను చూడడానికి అయితే వస్తూ ఉంటారు. సో అట్లాగే వేలాది మంది కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉంటారు. సో అలా ఈ అమ్మవారి బోనాలు అయితే ఎంతో ప్రత్యేకమైనవి కూడా చెప్పవచ్చు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ బోలక్పూర్. ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంది. 20 years నుంచి వస్తున్నా. 20 years. ఏంటమ్మా మీ నమ్మకం ఏంటమ్మా? అమ్మవారికి ఏది మొక్కుకున్నా మాకు అవి కోరిక నెరవేరుతుంది. నా పిల్లలు కూడా 2 డాక్టర్ చదువుతున్నారు అమ్మవారి దయ వలన. చాలు అమ్మవారు చాలా మాకు అనుగ్రహం. మా ఇంటి ఇలవేల్పు కూడా ఆమెనే. అది 20 years నుంచి వస్తున్నాం. మీరెక్కడి నుంచి? ఓకే ఓకే. మాది ఇక్కడ అల్వాలు లోకలే. అప్పుడప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకుంటాము. ఇక్కడ మా చెల్లె ఉంటుంది రాణిగంజ్లో. బోనం తీసుకొని వచ్చినాం. మా బిడ్డ ఇద్దరం వచ్చినాం అన్నాడు. నమ్మకం అంటే అమ్మవారు అనుకున్న పనులన్నీ అయినాయి మాకు. ఎప్పుడన్నా వచ్చి దర్శించుకున్నా, మొక్కినా, మాకు ఏది అనుకుంటే అది నెరవేరింది కాబట్టి అమ్మవారి మీద చాలా నమ్మకంతో, భక్తితోటి వస్తాం అన్నట్టుగా. సో ఇది మొత్తంగా అంటే అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా కూడా నిలుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మ ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని. సో మన అమ్మ ఎలా అయితే మనం అడిగితే ఏదైతే అది ఇస్తుందో ఈ అమ్మవారు కూడా అలా అని కూడా ఈ అమ్మవారిని అయితే కొలుస్తూ ఉంటారు. సో మనం చూసాం కదా, 20 ఏళ్ళుగా కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. అయితే ఆషాఢ మాసం అంతా కూడా బోనాలను సమర్పిస్తుంటారు. కానీ ఈ రోజు అయితే ప్రత్యేకంగా అంటే ఈ ఉత్సవాలు 15 రోజుల ఉత్సవాలు ముగుస్తాయి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా చాలా పెద్ద ఎత్తున కూడా
భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తుంటారు, అలాగే వడి బియ్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. సో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం అయితే భారీ ఏర్పాట్లు అయితే చేసింది. సో ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసింది. అంటే బోనాలు తీసుకొచ్చే మహిళలకైతే ప్రత్యేకంగా 2 క్యూ లైన్లు, అలాగే సాధారణ భక్తులు దర్శనానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే వివిఐపీలో తాకిడి కూడా అధికంగా ఉంటుంది ఈ దేవాలయానికి కాబట్టి ఇక్కడ కూడా వారి కోసం కూడా ప్రత్యేకంగా క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేసింది. సో అలా మొత్తంగా అంటే లక్షలాది మందిని మానిటర్ చేయడం, అంటే పోలీసులు ప్రత్యక్షంగా చూసి మానిటర్ చేయడం కష్టం కాబట్టి సో ప్రత్యేకంగా ఈసారి స్మార్ట్ నిఘా అంటే ఏఐతో అనుసంధానమైన సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు. సో అంటే క్రౌడ్ ఎంత వస్తుంది, ఏ టైంలో అంటే ఏ అవర్లో ఎంత క్రౌడ్ వచ్చింది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అలాగే అఫెండర్స్ ఎవరైనా వస్తే అంటే వేలాది మందిలో ఉన్నా సరే అఫెండర్స్ని గుర్తుపట్టేలా అయితే ఈ స్మార్ట్ నిఘా అనేది ఉండబోతుంది. సో మొత్తంగా ఈ అమ్మవారి బోనాలు అయితే ఎంతో ఘనంగా అయితే ప్రారంభమయ్యాయి. సో 2 రోజుల పాటు కూడా అంటే ఇవాళ బోనాల పండుగ అయితే రేపు రంగం కార్యక్రమం అంటే ఆ దేశ భవిష్యత్తుని తెలిపే ఈ రంగం కార్యక్రమం కూడా అంతే వైభవంగా కూడా జరుగుతూ ఉంటుంది. సో అలా వేలాది మంది అయితే వేలాది మంది అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తూ ఉంటారు. సో అమ్మవారికి కృతజ్ఞతగా కూడా ఈ బోనాలను అయితే సమర్పిస్తుంటారు. ఎందుకంటే ఈ వ్యాధులు ప్రబలకుండా అమ్మవారు తమ కుటుంబాలను చల్లగా చూడాలనే ఉద్దేశంతో కూడా ఈ అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తూ ఉంటారు. సో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఈ ఆషాఢ బోనాలు అయితే ఎంతో ప్రత్యేకమైన అని చెప్పవచ్చు. సో గోల్కొండ బోనాలు ప్రారంభమైన తర్వాత అయితే ఈ సికింద్రాబాద్ బోనాలు అయితే ఎంతో ఘనంగా అయితే ప్రారంభమయ్యాయి. సో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించనున్నారు. అలాగే కేటీఆర్ కూడా రానున్నారు. అలాగే ఇతర రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సో ఇలా దీనికి సంబంధించి ఇప్పటికే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికైతే ఎంతో వైభవంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ బోనాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సో ఇది ఇక్కడి తాజా అప్డేట్. ఓటు స్టూడియో.